నమస్తే, నేను మీ మహేష్. మార్చి 14న ఆంధ్రప్రదేశ్లో మరో కుంభమేళా జరుగుతుంది. కారణం ఏంటంటే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ అనే గ్రామంలో జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ సభ జరగనుంది. అయితే జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన తర్వాత ఆయన్ని అసెంబ్లీ కాదు కదా, గేటు కూడా తాకనేమని చెప్పి శపథాలు చేసిన సందర్భం అయితే ఉంది. ఆ తర్వాత గెలిచినటువంటి ఒక్క ఎమ్మెల్యే కూడా అధికార పార్టీలోకి చేరిపోయాడు. అయితే ఆయన తోటి ఉన్న నాయకులందరూ పక్కకి వెళ్ళిపోయినా సరే, ఓటమిలు ఎదుర్కొన్నా సరే, ఎన్ని ఎదురు దెబ్బలు ఎదురైనా సరే పార్టీని వదిలిపెట్టలేదు. చాలామంది అన్నారు వాళ్ళ అన్నయ్యలాగా జనసేన పార్టీని బీజేపీలోనో టీడీపీలోనో కలిపేస్తాడు, ఆ పార్టీ ఉండదు. ఏదైతే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైందో అదే విధంగా ఈయన పెట్టేస్తాడని చెప్పి అనుకున్నారు. కానీ చిరంజీవి మంచోడు కాబట్టి ముంచారు, కానీ పవన్ కళ్యాణ్ మొండోడు. అందుకనే ఆయన ఎన్ని ఎదురు దెబ్బలు ఎదురైనా సరే ఆయన మొక్కవోని దీక్షతోటి ఆయన అనుకున్న సాధించాలని చెప్పి 100% దేశంలో ఏదైనా 100% స్ట్రైక్ రేటింగ్ సాధించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక జనసేన అని చెప్పి నిరూపించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని మార్చేసిన వ్యక్తిగా ప్రస్తుతం ఇప్పుడు కూటమి ఏదైతే ఉందో కూటమి అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణమైన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక జనసేన పార్టీ అని చెప్పి దేశం మొత్తం తెలిసేలా, దేశం మొత్తం మాట్లాడుకునేలాగా జనసేన పార్టీని తయారు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన సిద్ధాంతం కూడా ఒక కామన్ మ్యాన్ని రబ్బర్ చెప్పులు వేసుకున్నోడితోటి రాజకీయం చేస్తారని చెప్పి ఏనాడైతే చెప్పాడో ఆయన అనుకున్న విధంగా ఒక కామన్ మ్యాన్ రాజకీయాల గురించి మాట్లాడే స్థాయికి తీసుకొచ్చాడు అంటే అది ఒక పవన్ కళ్యాణ్కే, ఒక జనసేన పార్టీకే సాధ్యమైంది. ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే డబ్బులు సంచులు ఉండాలి, చాలా ధనికుడైతేనే రాజకీయాల్లోకి రావచ్చు. కానీ ఒక సామాన్యుడు కూడా రాజకీయం చేయగలడు, సామాన్యుడిచే రాజకీయం చేపిస్తానని అన్న మాట ప్రకారమే ఆయన అందరికీ సామాన్యులకి టికెట్ ఇచ్చాడు. చిత్రాడ అనే గ్రామంలో ఆవిర్భావ సభ ఏర్పాట్లు అయితే దాదాపుగా పూర్తయినాయి అని చెప్పుకోవాలి. అయితే సుమారు 15 లక్షల పైగా ఈ సభకి రావచ్చునని చెప్పి అంచనా కూడా వేస్తున్నారు. అయితే మొత్తం మీదుగా అక్కడ దాదాపు 10-15 రోజుల నుంచి ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సుమారు 100 ఎకరాల్లో ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. దూరం అంటే రాష్ట్రాల నుంచే కాకుండా దేశాల నుంచి కూడా ఈ యొక్క ఆవిర్భావ సభకు వచ్చే అవకాశం ఉంది. అంటే దేశాలు దాటి కూడా ఈ జనసేన పార్టీ ఆవిర్భావ సభకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు కూడా పెద్ద స్థాయిలోనే జరుగుతూ ఉన్నాయి. అయితే వచ్చినటువంటి అభిమానులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, వీర మహిళలు అందరికీ కూడా ఎటువంటి హాని జరగకుండా, ఎటువంటి ఇబ్బంది జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు. సుమారు 1600 పైగా ఇక్కడ పోలీసు బలగాలతోటి మొత్తం కూడా అక్కడ జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా తీసుకున్నారు. అయితే జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ సభ ఒక పెద్ద సంచలనంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. దేశం మొత్తం కూడా రేపు హోలీ పండుగలు ఒకవైపు జరుపుతూ ఉంటే, అయితే మొత్తంగా చూస్తే మొన్న కుంభమేళా ఏదైతే ఉందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరో కుంభమేళాగా జనసేన ఆవిర్భావ సభ జరగనుందని చెప్పి చాలా మంది కూడా మాట్లాడుతున్న సందర్భం అయితే ఉంది. అయితే మొత్తంగా కూడా ఇప్పుడు అందరు పరుగులు ఆంధ్రప్రదేశ్ వైపే తిరుగుతూ ఉన్నాయి. అయితే ఎక్కడ చూసినా బస్సులు, ట్రైన్స్ అన్నీ కూడా ఇప్పుడు మొత్తం కూడా పిఠాపురం వైపే చూస్తూ ఉన్నాయి. ఆయన అధికారంలో లేనప్పుడు దాదాపుగా జరిగిన సభలన్నిటికీ కూడా లక్షలాదిగా జనమైతే వచ్చారు. ప్రతి సభలోనూ ఆయన మాట్లాడిన మాటలు ఆసక్తిగా దేశం మొత్తం కూడా వినేవాళ్ళు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజెంట్ ఆయన 5 శాఖలు మంత్రిగా నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 250 మంది గెస్టులు కూడా రాబోతా ఉన్నారు. ప్రతిపక్షాల నుంచి కూడా ఈ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం చాలా మంది ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏం మాట్లాడతారు అనే విషయాలు కూడా చాలా మంది ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటా ఉన్నారు. పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు జరగబోయే ఆవిర్భావ సభ కోసం దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు, ప్లస్ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా, 5 శాఖలకు మంత్రిగా, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా మనం చూస్తా ఉన్నాం. రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో
అదే గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఇప్పుడు అరెస్టులు జరుగుతా ఉన్నాయి. ఈ నేపథ్యం అంతా ఒకవైపు ఉంది. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం జరగబోతా ఉంది, భవిష్యత్తులో జనసేన పార్టీ స్టెప్ ఏం తీసుకోబోతా ఉంది జరగబోయే మీటింగ్లో అయితే మనం తెలుసుకునే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో సభకు పెద్ద ఎత్తున కూడా జనం రాబోతా ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. భారీ బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ సభ సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. మరొకసారి మన ప్రేక్షకులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. సెలవు.